ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో టార్గెట్ గా చేస్తూ నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్న వారిపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు కాంగ్రెస్ లీడర్స్. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులతో సర్కార్ను, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఏఐ మార్ఫింగ్ చేసి వీడియోలను పోస్టులు పెడుతున్న వారిని లీగల్ గా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు. మంచి చేసినా తప్పు అని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అవుతున్నారు నేతలు. కంచె గచ్చిబౌలి దగ్గర 400 ఎకరాల సర్కారీ భూమిని ప్రభుత్వం డెవలప్ చేస్తుంటే పనిగట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. హెచ్సియు భూముల్లోని జింకలు, నెమళ్లు రోడ్లపైకి వస్తున్నట్లు ఏఐ ఫేక్ వీడియోలతో బీఆర్ఎస్ సోషల్ మీడియా పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. రాజకీయ, సినీ ప్రముఖులు వాటిని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఫేక్ ప్రచారాన్ని ఇకపై లైట్ తీసుకునేది లేదని నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ కు చెందిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గులాబీ పార్టీ సోషల్ మీడియాను ఆపరేట్ చేస్తున్న క్రిషాంక్, కొనతం దిలీప్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలపై గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు కావడంతో విచారణకు పిలిచారు. యూట్యూబర్ విజయ్ రెడ్డిపై ఫిషర్మ్యాన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. జర్నలిస్టుల ముసుగులో కొంతమంది బీఆర్ఎస్ తొత్తులు జర్నలిస్టుల పైన మాకు అపార గౌరవం ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ ముసుగులో ఆ ఉచ్చులో పడేది ముందే కేసీఆర్ మాత్రమే. ఎవరినైతే పెట్టుకొని మీరు మళ్ళీ రాజ్యానికి రావాలనుకుంటారో ఆ ఉచ్చులో పడేది మీరు మాత్రమే. ఇలాంటి వ్యక్తుల వల్ల ఒక మంచి సహయోగంతో పనిచేస్తున్న జర్నలిస్ట్ ఇబ్బంది ఏర్పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ పేడ్ వర్కర్స్ చెప్పుకునే కొంతమంది ఛానల్స్లు ప్రభుత్వం పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కౌంటర్ అటాక్ చేస్తూ వారిపై లీగల్ గా యాక్షన్ తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిసైడ్ అయ్యారు.